పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అవని ఆ వీడియో చూపించి నన్ను బెదిరించింది. అందుకే ఈ పనులు చేయవలసి వచ్చింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఆ వీడియో మాత్రమే నువ్వు చూసావు. కానీ అందులో వాయిస్ ఓవర్ కూడా నువ్వు ఆలోచించాలి కదా! ఆ వాయిస్ ఓవర్‌ని మనం ఎలాగోలా మేనేజ్ చేయగలిగే ఉండేవాళ్ళం కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవును నాన్న మీరు చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను ఆ వాయిస్ ఓవర్ కోసం కూడా ఆలోచించవలసి ఉండేది. అలా ఆలోచించి ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవే కాదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఈ అవని నాకన్నా ముందుగా ఆలోచించి ఇవన్నీ చేయగలిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అవని కోసం పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నీకన్నా అవనిని ఎక్కువగా అనుకుంటున్నావా నువ్వు? తననే తెలివైన దానివి అనుకుంటున్నావా? నువ్వు కూడా ఎంత తెలివైన దానివో ఇక మీదట చూపించు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఇక నుండి నేనంటే ఏంటో చూపిస్తాను కదా! నా సంగతి ఏంటో ఆ అవనికి తేలుస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉన్నా, నిన్ను ఎవరైనా బెదిరించినట్లుగా మాట్లాడినా, ఎవరు ఏమన్నా సరే నాకు క్షణాల్లో చెప్పు. వాళ్ళని పూడ్చి పాతి పెడతాను. వాడిని పైలోకాలకే పంపించేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే సరే నాన్న మీరు చెప్పిన విధంగానే చేస్తాను. ఇక మీదట నేనంటే ఏంటో ఆ అవనికి చూపిస్తాను. అప్పుడైతే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ అవని ఇంతగా నన్ను బెదిరిస్తుందా అని చెప్పేసైతే చాలా చాలా కోపంగా ఉంటూ ఉంటుంది.